హలో హాయ్ అందరు బాగున్నారా? నేను చూపించేది కొయ్య తోటకూర, మా ఇంట్లో పెంచుకునేదే ఆర్గానిక్. తోటకూరలో 2 బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. మొట్టమొదటిగా దీంట్లో ఐరన్ బాగా ఎక్కువగా ఉంటుంది. మన శరీరానికి 25 నుంచి 35 మిల్లీగ్రాములు ఐరన్ అవసరం అవుతుంది. 100 గ్రాముల తోటకూరలో 35 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అది కాడలతో పాటు వండుకుంటే, ఓన్లీ ఆకులనే వండుకుంటే దాంట్లో 3 నుంచి 5 మిల్లీగ్రాముల ఐరన్ మాత్రమే ఉంటుంది. అందుకని మనము నేను చూపిస్తున్నాను కదా తోటకూర, వాటిల్లో ముదిరినవి కాడలు కూడా వండుకోవచ్చు ఆకులని. అప్పుడు మనకు కావలసిన ఐరన్ మొత్తం దొరుకుతుంది. 100 గ్రాముల తోటకూరలో 400 గ్రాముల కాల్షియం కూడా ఉంటుంది. కాల్షియం ఎముకలకు బాగా ఉపయోగపడుతుంది. అన్ని ఆకుకూరల కన్నా కాల్షియం ఎక్కువ రావాలంటే ఈ తోటకూరను తినడం చాలా శ్రేష్టకరం. తోటకూరలో కాల్షియం ఎక్కువగా ఉండిద్ది. దీన్ని పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళల్లో ఎదుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది. ఎముకలు పుష్టిగా ఉంటాయి. తోటకూరలో విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కంటి సమస్యలు ఏమైనా ఉన్నా కానీ తగ్గుతాయి. తోటకూరని మనం ఇంట్లో పెంచుకోవడం కూడా చాలా సులువు. దీని గింజలు మార్కెట్లో 10 రూపాయల ప్యాకెట్ల రూపంలో అమ్ముతారు. మనం ఒక టబ్బులో మట్టి పోసుకొని దీని గింజలు వేసుకుంటే 10-15 రోజులకే మొలకలు, మనకు నెల రోజులకే కోతకు వస్తుంది. దీన్ని పండించుకోవడం చాలా సులువుకరం. దీన్ని మనం బయట కొనడం కన్నా ఇంట్లో పండించుకొని తినడం చాలా మంచిది. పిల్లలకి పెట్టడం కూడా చాలా మంచిది. తోటకూర చూసారు కదా, మేము మందు కొట్టపోయేసరికి అక్కడక్కడ మచ్చలుగా ఉంది. అయినా పర్వాలేదు, మనం ఇంట్లో పెంచుకుంది కాబట్టి చాలా మంచిది. ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.